మిత్రులారా, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి, ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలి అని ఇక్కడ ఇప్పుడు మనం ధర్నా చేస్తున్నాం. రాష్ట్రంలో 20,000 పోలీసు పోస్టులను భర్తీ చేయాలి, 5,000 కాదు అని ఈ పక్కనే మరొక ధర్నా జరుగుతూ ఉంది. ఇవన్నీ నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయాలని కోరుతున్నటువంటి ఆందోళనలే. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఈ పరిస్థితికి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి యూనియన్ గవర్నమెంట్, మోడీ నాయకత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రధానంగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అది కేవలం యూనియన్ గవర్నమెంట్ మాత్రమే కాదు, తెలంగాణను పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా బాధ్యత ఉంది అని చెప్పదలుచుకున్నాం. మోడీ ప్రభుత్వం పార్లమెంట్ లో అధికారయుతంగా పెట్టినటువంటి ఎకనామిక్ సర్వే రిపోర్ట్లే చెప్తున్నాయి, గత 6 సంవత్సరాలుగా ఈ దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు మూతబడిపోతున్నది, తయారీ రంగం బలహీనపడిపోతున్నది, నెలసరి వేతనాలు పొందేటువంటి కార్మికుల సంఖ్య తగ్గిపోతున్నది, నిజ వేతనాలు పడిపోతున్నాయి, నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నది, మహిళల్లో ఈ పరిస్థితి మరింత అధ్వానంగా ఉన్నది. ఈ మాటలన్నీ ప్రతిపక్షాలు చెప్తున్న మాటలు కాదు, మేము చెప్తున్న మాటలు కాదు. యూనియన్ గవర్నమెంట్ అధికారయుతంగా పార్లమెంట్ ముందుంచినటువంటి ఎకనామిక్ సర్వే రిపోర్టు చెప్పినటువంటి విషయాలు. అంటే ప్రధానమంత్రికి కుడి ఎడమ భుజాలుగా ఉండేటువంటి ఎకానమిస్టులు, ఆర్థికవేత్తలు పర్యవేక్షణలో తయారైనటువంటి రిపోర్ట్ అది. కాబట్టి ఈ దేశంలో నిరుద్యోగ సమస్యకు బాధ్యత వహించాల్సింది మోడీ ప్రభుత్వం తప్ప మరొకళ్ళు కాదు. ఇది స్పష్టంగా మనకు కనబడుతున్నటువంటి సత్యం. అంతేకాదు, మోడీ ప్రభుత్వం బరి తెగించి ఒక విషయాన్ని అధికారయుతంగానే ప్రకటించింది. శ్రమశక్తి నీతి 2025 అని గత నవంబర్లో ప్రకటించింది. దాని ప్రకారం శ్రమించడం, శ్రమ పట్ల శ్రమ భావన భారతీయులకు వేరుగా ఉంటుంది, ప్రపంచంలో మిగతా వాళ్లకు వేరుగా ఉంటుందట. ఇక్కడ శ్రమించేటువంటి కార్మికులు జీతంతో ముడిపెట్టరట వాళ్ళ పనిని. అంటే జీతం పెంచమని చెప్పేసి అడగరు, తల వంచుకొని పనిచేస్తారు, అభివృద్ధి కోసం పనిచేస్తారు అంటున్నాడు. ఈ మాట రాతపూర్వకంగానే చెప్పాడు. అదే శ్రమశక్తి నీతి 2025లో చివరికి వచ్చేటప్పటికి ఇంకొక మాట చెప్పాడు. ప్రపంచం అభివృద్ధి వైపోతోంది, భారతదేశం కూడా అభివృద్ధి వైపోతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే ఈ అభివృద్ధి సాధిస్తాం, అంతర్జాతీయ పెట్టుబడిదారుల సహకారంతోనే ఈ అభివృద్ధి సాధిస్తాం. కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో కొన్ని ఉద్యోగాలు పోతే బాధపడొద్దు, అవసరమైతే కొన్ని ఉద్యోగాలు వదులుకోవాలి, అభివృద్ధి కోసం త్యాగం చేయాలి అని చెప్తున్నాడు మోడీ. అంటే మోడీ ప్రభుత్వం చెప్పేటువంటి అభివృద్ధి ఇది. దానికి అధికారయుతమైన ముద్ర వేశారు శ్రమశక్తి నీతి 2025 పేరుతో. ఇప్పుడు అలాంటి పాలనలో మనం ఉన్నాం. అంతేకాదు, మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్తున్నది? అభివృద్ధి కోసం రాజకీయాలు పక్కన పెట్టండి అంటున్నది. కేంద్రంతో అభివృద్ధి కోసం సహకరిస్తామంటున్నది. రాజ్యాంగబద్ధంగా యూనియన్ గవర్నమెంట్ కు రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ఉన్న సంబంధాల మీద మనకేమీ భిన్నాభిప్రాయం లేదు, పైగా వాటిని కాపాడాలంటున్నాం. రాష్ట్రాల అధికారాలను ధ్వంసం చేయొద్దు అంటున్నాం. ఇప్పుడు మోడీ ప్రభుత్వం రాష్ట్రాల అధికారాలను మినిమైజ్ చేస్తున్నది. వాటికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్ధంగానే కొట్లాడాలని కూడా అంటున్నాం మనం. సమస్య అది కాదు, అభివృద్ధి పేరుతో రాజకీయాలు పక్కన పెట్టండి అంటున్నారు. అక్కడ మోడీ అదే చెప్తున్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అదే చెప్తున్నారు. నిన్నటిదాకా పరిపాలించినటువంటి కేసీఆర్ గారు కూడా అదే మాట చెప్పారు. అభివృద్ధి పేరుతో అభివృద్ధి కోసం మనం రాజకీయాలు పక్కన పెట్టాలి అంటున్నారు. ఏమిటి అభివృద్ధి రహస్యం? ఇప్పుడు శ్రమశక్తి నీతి 2025కు అభివృద్ధి కోసమే అని మోడీ చెప్పాడు. హైదరాబాద్ మహానగరంలో ఫ్యూచర్ సిటీ చూపిస్తూ ఇది కూడా అభివృద్ధి కోసమే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆ ఫ్యూచర్ సిటీలోనే ఇప్పుడు రాఘవుల్ గారు చెప్పినటువంటి డేటా సెంటర్ కూడా రాబోతోంది. ఆ ఫ్యూచర్ సిటీలోనే మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించేటువంటి అత్యంత ఆధునికమైన పరిశ్రమలు రాబోతున్నాయి. వేలాది ఎకరాల భూములు ఇప్పుడు వాళ్లకే కట్టబెడుతున్నారు.
ఇదంతా అభివృద్ధి కోసం అని చెప్పేసి అంటున్నారు. అంటే పెద్ద పెద్ద పెట్టుబడిదారుల ఫ్యూచర్ కోసం, బహుళజాతి సంస్థల ఫ్యూచర్ కోసం ఫ్యూచర్ సిటీని చూపిస్తున్నారు. యువత ఫ్యూచర్ ను మాత్రం బజార్లోకి లాగుతున్నారు. అది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి పని. ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి పనులకు వీళ్ళు సిద్ధంగా లేరు. అవసరమైతే మూసీ మీద ప్రాజెక్టు కడుతున్నాం అంటున్నారు. అక్కడంతా కూడా మూసీ ప్రాజెక్టు డెవలప్ చేస్తే ఉపాధి సమస్యలు పరిష్కారం అవుతాయంట. ఏమిటా ఉపాధి సమస్యలు? ఛాయలు సప్లై చేసే సమస్యలు, కప్పులు గడిగేటువంటి సమస్యలు, గిన్నెలు గడిగేటువంటి ఉపాధి, టికెట్లు అమ్ముకునేటువంటి ఉపాధి. ఇలాంటి ఉపాధి అవకాశాల కోసం చూడండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఆధునిక చదువులు చదువుకున్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు చూపించడానికి సిద్ధంగా లేరు. ఈ ఫ్యూచర్ సిటీలో ఇలాంటి ఆధునిక చదువులు చదువుకున్న వాళ్ళెవరికి ఉపాధి దొరికేటువంటి అవకాశాలు కనిపించట్లేవు. అది ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి పరిశ్రమలు కాదు అక్కడికి వస్తున్నది. ఇదంతా మనకు తెలుసు. వీటికే ఇప్పుడు అభివృద్ధి అని పేరు పెట్టి అభివృద్ధి కోసం రాజకీయాలు పక్కన పెట్టండి అంటున్నారు. యూనియన్ గవర్నమెంట్ నడిపేది బీజేపీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేది కాంగ్రెస్. అయినా వీళ్లకు అభివృద్ధి పేరుతో ఐక్యత ముందుకు వస్తా ఉంది. ఈ అభివృద్ధి పేరుతో పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం మీరు కలిసి పనిచేస్తే ఈ దేశంలో యువత అంగీకరించడానికి సిద్ధంగా లేదని చెప్పేసి మనం చెప్పదలుచుకున్నాం. ఈ రోజు యువత ఎక్కడున్నా, అది నిరుద్యోగ యువత అయినా, కార్మికుల్లో ఉన్న యువత అయినా, రైతాంగంలో వ్యవసాయ కార్మికుల్లో ఉన్నటువంటి యువత అయినా, ఆడవాళ్లైనా మగవాళ్లైనా ఈ రోజు క్రమంగా ఆగ్రహం పెరుగుతా ఉంది. మోడీ ప్రభుత్వ విధానాల మీద వ్యతిరేకత పెరుగుతా ఉంది. అది గమనించాలి. ఆ సోయి మోడీ ప్రభుత్వానికి ఉండాలి అని చెప్పదలిచాం. చూసాం మనం, ప్రపంచం అంతా మేడే వైపు పోతా ఉంటే, భారతదేశం అంతా మేడే వైపు పోతా ఉంటే, ఏప్రిల్ మాసంలో ఉత్తర భారతదేశంలో డబుల్ ఇంజన్ సర్కారులుగా చెప్పుకుంటున్నటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే యువత ఆధునిక చదువులు చదువుకొని ఆధునిక పరిశ్రమల్లో కాంట్రాక్ట్ కార్మికులుగా, వలస కార్మికులుగా పనిచేస్తున్నటువంటి యువత లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి పోరాటంలో దిగినటువంటి విషయం మనం చూసాం. అంతేకాదు, యువతకు ఆగ్రహం వస్తే ఎట్లా ఉంటుందో ఒక పోస్టుతో చూసాం మనం. ఒక యువకుడు ఒక పోస్టు పెడితే 2 కోట్ల మంది కాక్రోచ్ జనతా పార్టీ పేరు మీద పోస్టు పెడితే 2 కోట్ల మంది మేము నీతో ఉన్నామంటే మేము నీతో ఉన్నామని చెప్పేసి సంఘీభావం ప్రకటించారు. ఇప్పుడు ఆ కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఢిల్లీ నగరంలో నిరాహార దీక్ష జరుగుతా ఉంది, మనం చూస్తా ఉన్నాం. రోజు వేలాది మంది యువతి యువకులు అక్కడికి వచ్చి సంఘీభావం ప్రకటిస్తున్నారు. స్వయంగా ఢిల్లీ నగరంలో కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో జరుగుతున్నటువంటి నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి వచ్చాను నేను. అక్కడ యువతి యువకుల స్పందన చూస్తే, వాళ్ళ ఆగ్రహం చూస్తే మోడీకి ఇప్పటికైనా సోయి వస్తుందా అని చెప్పేసి మనకు అనుమానం కలుగుతుంది. ఇప్పటికైనా సోయి రావాలి మోడీకి. ఇప్పటికైనా ఈ బీజేపీ ప్రభుత్వం కళ్ళు తెరవాలి, లేకపోతే యువత కళ్ళు మూసుకొని కూర్చోవడానికి సిద్ధంగా లేదు. ఇప్పుడు 4 రాష్ట్రాల్లో రోడ్డు మీదకి వచ్చిన యువ కార్మికుల ఆగ్రహం చూసినా, లేదా కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో జరుగుతున్నటువంటి ఆందోళన చూసినా, ఇప్పుడు అవతల టెంట్ కింద పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టుల కోసం జరుగుతున్నటువంటి ధర్నా చూసినా, ఇక్కడ మనం చేస్తున్నటువంటి పోరాటం చూసినా, ఇవన్నీ కూడా దేశంలో యువత ఆలోచనలను, యువత ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తున్నాయనేటువంటి స్పృహలో అటు ప్రధానమంత్రి ఇటు ముఖ్యమంత్రి కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రానున్న కాలంలో ఈ పోరాటాన్ని మనం ఉధృతం చేస్తే తప్ప ఈ పాలకులకు సోయి రాదు. ఈ పాలకుల మెడలు వంచితే తప్ప ఈ యువతకు ఉద్యోగాలు రావు అనేటువంటి విషయాన్ని మనం గమనంలో పెట్టుకొని రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలకు సన్నద్ధం కావాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.